శ్రీకాకుళం జిల్లాలో 2 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయ్యాయి. ప్రస్తుతం మనం పోలాకి మండలంలో ఉన్నాం. పోలాకి సంబంధించినటువంటి అనేక గ్రామాల్లో వేల ఎకరాల్లో వరి పంట అయితే పూర్తిగా నాశనమైపోయిన పరిస్థితి. మొత్తం ఏదైతే వరద నీరు ఉందో వరద నీరు అన్నిటికీ కూడా మొత్తం వరి పంట అంతా కూడా నీట మునిగిన పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనతో కొంతమంది రైతులు ఉన్నారు. సార్, ఎన్ని రోజులు అయింది పంట వేసి? ఏంటి పరిస్థితి ఇప్పుడు? పంటేసి 2 months అవుతుందండి. యాక్చువల్లీ ఇప్పుడు తొలొకసారి ఫ్లడ్ వచ్చింది సార్, మళ్ళీ ఇప్పుడు ఒకసారి వచ్చింది. ఇప్పుడు 4 days నుంచి వాటర్లో ఇదిగోండి వ్యవసాయం ఏంటంటే కుళ్ళిపోవడానికి దగ్గరగా ఉంది. 1-2 రోజులు వాటర్ వెళ్ళిపోతే ప్రాబ్లం అయితే లేదు, కానీ ఇంకా ఎక్కువ రోజులు ఉంటే మాత్రం వ్యవసాయం మరి పూర్తిగా పనికిరాదండి. ఇప్పటికే ఎకరాకి దగ్గర 20,000 రూపాయలు పెట్టుబడులు పెట్టి అన్ని ఎరువులు వేయడం కూడా అయిపోయింది. ఇంకా ఆఖరి ఎరువు వేయడం ఉంది సార్, అంతే. ఇంకా పంట పొలాలన్నీ ఇలా నీట మునిగి ఉన్నాయి. ప్రతి ఏటా మాకు 2 times ఈ వరదల నుంచి ఎప్పుడు కూడా ఇలాగే జరుగుతూ ఉంది. యాక్చువల్లీ ఈ ఉప్పుటేరు పొంగటం వల్ల మాకు ఎప్పుడు కూడా ఈ వరద ప్రాబ్లం అనేది జరుగుతూనే ఉందండి. ప్రధానంగా ఎందుకు ఇక్కడ ఈ ఏరియాకి ఎఫెక్ట్ వస్తుంది? వంశధారపాలవా లేకపోతే యాక్చువల్లీ చెరువులు పైన ఎక్కువ ఇన్ఫ్లో అండి, అవుట్ ఫ్లో తక్కువ అవడం వల్ల అంపలాం నుంచి ఒకటి వెళ్ళి ఈ ఉప్పు గడ్డను ఏంటంటే రైతులు ఆక్యుపేషన్ చేసి చెరువులు కట్టేశారండి. దాన్ని ఎంతవరకు ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా చెరువులు ఖాళీ చేసి అటు ఉండే పూడికను పూర్తిగా క్లియర్ చేయకపోవడం వల్ల ఏంటంటే ఇన్ఫ్లో ఎక్కువ అవడం అవుట్ ఫ్లో తక్కువ అవడం వల్ల ఏంటంటే ఆ వాటర్ మా పొలాల్లోకి ఎక్కి పిర్యాగ్రహారం, సుసరాం, డిఎల్పురం, సత్రవపేట, బెలమర, పాలవలస ఈ గ్రామాలు ఉండే వ్యవసాయ భూములన్నీ ఇలా నీటి మునిగిపోతున్నాయండి. మాకు ప్రతి ఏటా ఇదే నష్టం జరుగుతుందండి. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మాకు ఎంతవరకు ఈ ఉప్పుగడ్డ తాలూకా పూడికి తీసి ఏ ప్రత్యామ్నాయం కూడా చూపించట్లేదు. దీనివల్ల చాలామంది రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారండి. ప్రతి సంవత్సరం పంట వేయటం 2-3 నెలల్లో పంట చేతికి అందుదానే దగ్గరలో కూడా ఈ పంట నాశనం అయిపోవడం జరుగుతూ ఉందండి. సుమారు అంటే ఇప్పటి వరకు ఏదైతే ఇప్పుడు మొక్క దశలో ఉంది, ఎంత పెట్టుబడి పెట్టారు స్టార్టింగ్ నుంచి? విత్తనాల నుంచి ఇంతవరకు ఎకరాకి దగ్గర సుమారుగా 15,000 నుంచి 20,000 వరకు ఒక హెక్టార్కి అయితే ఖర్చు అయిపోయిందండి. 20,000 దగ్గర 15,000 నుంచి 20,000 మధ్యలో ఒక హెక్టార్కి అంటే 2 ఎకరాలన్నరకి సుమారుగా ఈ ఖర్చు అయితే జరుగుతుంది. దుక్కు దున్నించడం, విత్తనాలు 2 సార్లు ఎరువేయడం జరిగిందండి. ఇంకొకే వేయడం జరుగుతుందండి. దగ్గర చేను ఏంటంటే పట్టకొచ్చే టైంలో ఎప్పుడు కూడా ఇలా జరుగుతూనే ఉందండి. సార్, మీరు చెప్పండి, మీరు ఎన్ని ఎకరాలు వేసారు? ఎంత నష్టపోయింది? మనం ఒక 2 ఎకరాల్లో వేసాము. 2 ఎకరాల్లో వీళ్ళు మొత్తము కుళ్ళిపోయి శైని కూడా మొత్తం కుళ్ళిపోయి దారుణంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా ఇదే పరిస్థితి వస్తుంది. మనం అనుకునే కాదు, ప్రతి రైతుకు ఇదే నష్టం జరుగుతుంది. ప్రతి రైతు కూడా ఇదే నష్టం జరిగే వల్ల ప్రతి సంవత్సరం ఈ చెరువులు పోటు వల్ల ఏంటంటే రాటు పోను సముద్రం పోటు వల్ల ఏంటంటే నీరు పొంగి ఇలాగ 2 రోజులు 3 రోజులు వ్యవసాయం మీద ఉండిపోవడం తరపున వ్యవసాయం కూడా లోనికి కుళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇది రైతులంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు మనం చూస్తూ ఉన్నాం, నడుము లోతు వరకు నీరైతే మొత్తం వరి పొలాల్లో ఉన్నాయి. పొలాలన్నీ కూడా నీటి మునుగుతున్నాయి. అప్పుడే పొలాలు 3 రోజుల పాటు ఇంకా వరద నీటిలో ఉండడంతో పూర్తిగా మనం చూస్తున్నాం, పూర్తిగా ఎండిపోతున్న పరిస్థితి ఉంది. కుళ్ళిపోతున్నాయి పైన ఉన్నటువంటి ఆకులన్నీ కూడా. మరి 2-3 రోజులు అయితే పూర్తిగా పంట అయితే ఎందుకు పనికి రాకుండా పోతుంది. ఇప్పటికే చూస్తున్నాం, వందలాది ఎకరాలు మనకి కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. మొత్తం సముద్రం వల్ల తలపిస్తుంది. ఇక్కడ నుంచి సుమారు 2-3 కిలోమీటర్ల వరకు ఇదే మొత్తం మునిగిపోయిన పరిస్థితి ఉంది. ఏదైతే ఉప్పుటేరు ఏదైతే ఇక్కడ నుంచి దగ్గరలో 4 కిలోమీటర్ల సముద్రం ఉంది, అటు నుంచి వచ్చే బ్యాక్ వాటర్ కి వెనకాల అనేక మంది ఎవరైతే ఈ ఆక్రమించుకొని చిన్న చెరువులు గట్ట పెట్టుకుంటున్నారో ఆక్రమణల ద్వారా పూర్తిగా ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి అన్నారు. ఆ ఆక్రమణ వల్ల వెళ్ళే ఫ్లోటింగ్ ఏదో ఉప్పుటేరు ఫ్లోటింగ్ అడ్డు తగులుతుంది. దీంతో మొత్తం పంట అంతా కూడా నాశనం అయిపోతుందని చెప్తున్నారు. ఒకవైపు అటు పొందూరు మండలంలో కూడా అంతే పరిస్థితి. 100 ఎకరాల్లో పంట పడింది. ఇప్పుడు ఇక్కడ కూడా 100 ఎకరాల్లో పంట పోయిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తూ ఉంది. మరోవైపు ఏదైతే ఇతర ప్రాంతాల్లో కూడా పంట నష్టం అయితే భారీగా ఉందని చెప్పేసి అటువైపు రైతులంతా చెప్తున్నారు. మరోవైపు అధికారులు వచ్చి చూసి వెళ్తున్నారు, కానీ తమకు న్యాయం చేయట్లేదు అని చెప్తున్నారు. తమకు న్యాయం చేయాలి. ఇప్పటికే ఒక్కో హెక్టార్కి సుమారు 20,000 వరకు పంట మీకు సంబంధించి పెట్టుబడి పెట్టాం కాబట్టి ఇదంతా పూర్తిగా నష్టపోతున్నాం, తమని ఆదుకోవాలని చెప్పేసి అయితే రైతులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సూర్యతో బాలు, 10 టీవీ, శ్రీకాకుళం జిల్లా నుంచి.